నమస్కారం. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ప్రధానంగా ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టాక విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం మధుసూదనాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి జపించాలి. ఓం మధుసూదనాయ నమః ఈ మంత్రజపం ధనుర్మాసంలో రోజు చేస్తూ ఉంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పంచలోహాలతో కానీ రాగి లోహంతో కానీ చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ధనుర్మాసంలో అభిషేకం చేస్తే చాలా మంచిది. ధనుర్మాసంలో మొదటి 15 రోజులు కూడా విష్ణుమూర్తికి బియ్యం, పెసరపప్పు కలిపి తయారు చేసినటువంటి పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా తర్వాత 15 రోజులు కూడా విష్ణుమూర్తికి పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ధనుర్మాసంలో మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి పులగ నైవేద్యం పెట్టాలి. తర్వాత 15 రోజులు దధ్యోజన నైవేద్యం పెట్టాలి. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు కూడా తులసి కోటలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి దానం ఏదైనా ఇస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో అగ్నిపురాణంలో మనకు చెప్పారు. ధనుర్మాసంలో విష్ణు ఆలయానికి విరాళమిస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. అంటే విష్ణు ఆలయంలో విష్ణుమూర్తి సేవ కోసం ధనాన్ని దానంగా ఇవ్వాలి, లేదా ఆలయంలో అన్నదాన నిమిత్తమై కొంత ధనాన్ని మీరు ఇవ్వాలి, లేదా వంట పాత్రలు దానంగా ఇవ్వాలి. విష్ణు ఆలయంలో ఇలా దానం ఇచ్చినట్లయితే ధనుర్మాసంలో కొన్ని వేల జన్మల్లో చేసినటువంటి పాపాల వల్ల ఏర్పడే దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం కోసం విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయాలి. సమ్మార్జన అంటే విష్ణు ఆలయం ముందు చీపురుతో చిమ్మి శుభ్రం చేయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం, ఆలయంలో చెట్లకు నీళ్లు పోయటం, ఆలయంలో మొక్కలు నాటటం, ఇలా దేవాలయానికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటించినా దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. ధనుర్మాసం సందర్భంగా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో శ్రీమన్నారాయణమూర్తిని సంపంగి పూలతో పూజించినట్లయితే సమస్త కుజదోషాలు తొలగిపోతాయి. అలాగే సంపంగి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా కుజదోషం వల్ల ఏర్పడే భార్యాభర్తల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ మాసంలో జలదానం చేయటం ద్వారా 1000 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. సంపంగి పూలతో పూజ చేస్తే పాలు, పెరుగు ఎప్పటికీ నిండుకోకుండా ఇంట్లో సమస్త శుభాలను విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. అలాగే ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో తిరుప్పావై పాసురాలు పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా అమ్మవారు గోదాదేవి ఆండాల్ తల్లి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ప్రతిరోజు దీపం పెట్టాక ఏ నామాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం మధుసూదనాయ నమః ఈ నామాన్ని పఠించండి, విష్ణువుని పూజించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.